అన్బాక్స్ చేయబోతున్నాం. ఇంకా డ్రోన్ పార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. చూడండి. మనమైతే బ్యాగ్ అయితే ఓపెన్ చేసేసాం. వాళ్ళైతే బ్యాగ్ ఇచ్చారు. ఇక్కడైతే సారీ గాయస్, ఇదైతే ఉల్టా పడిపోయినాయి. నీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే మన మెయిన్ ఐటమ్, మన డ్రోన్. ఇదైతే ఫోల్డబుల్. ఇదిగోండి, మనం ఇట్లా ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసేసాం. అయితే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇక్కడ ఉంది. మనం ఇదిగోండి, ఇక్కడైతే ఇదైతే కెమెరా క్వాలిటీ హెచ్డి క్వాలిటీ సూపర్ ఉంటుంది. ఇదైతే మాకు 5000 అయితే పడింది. మనం దీనికి ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ ఇది ఉందా, ఈ బాక్స్ కంపార్ట్మెంట్ మీకు చూపిస్తాను. అదండి ఓపెన్ చేసి. సో ఇదిగోండి గాయస్, ఇదైతే బ్యాటరీ. మనమైతే ఛార్జింగ్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ పెట్టుకోవాలి. మళ్ళీ మనమైతే పెట్టుకున్నప్పుడు ఒక 2 hours పెట్టుకుంటే మొత్తం ఛార్జింగ్ ఎక్కేసి ఒక 1 hour వర్క్ అయింది డ్రోన్తో అయితే. ఇదిగోండి, ఇప్పుడైతే మనం రిమోట్ని అయితే చూపిపోతున్నాం. చూద్దాం. ఇప్పుడైతే ఇది మనం పెట్టేసాం. గట్టిగా పెట్టేసి ఇప్పుడైతే ఫోల్డ్ చేసేద్దాం. ఇక్కడైతే పెట్టేసాం. ఇప్పుడైతే ఈ రిమోట్ అయితే ఆపరేట్ చేయడానికి ఇదైతే పైకి కిందకి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి వెళ్ళేది. ఇదేమో ఓఎస్. సపోజ్ ఇప్పుడైతే మనం డ్రోన్ని కంట్రోల్ చేస్తున్నాం. అదైతే ఇప్పుడు సపోజ్ ఈ గోడ ఉంది, ఈ గోడకి తగలకుంటే ఇది వర్క్ అయింది. మనం ఇది ఆన్ చేసుకుంటే. ఇంకోటి ఇది పైకి కిందకి వెళ్ళేది, అంతే, ఏం లేదు. ఇట్లా వెళ్ళేది. ఇదైతే మనం జూమ్ చేసేది. ఇదేమో పిక్చర్ తీసేది. మళ్ళీ ఇదేమో స్టంట్. ఇక్కడైతే స్టంట్ వచ్చింది. స్టంట్ ఇట్లా రౌండ్స్ అంటే ఇట్లా తిరిగిపోయేది అంతే. ఇదైతే స్టంట్ని ఆఫ్ చేసే బటన్. ఇదేమో ఆన్ ఆఫ్ బటన్, మీకు తెలిసింది ఇది. ఇదేమో ముందుకెళ్ళేది. సో గాయస్, ఇప్పుడైతే ఇదైతే పైకి ముందుకి వెనక్కి వెళ్ళేది. మీకైతే తెలిసిందే. మనమైతే వెనకాల ఇక్కడ బ్యాటరీస్ పెట్టుకునేది 3 అయితే పెట్టుకోవాలి. ఇంకా ఇది అయిపోయింది. మనమైతే ఇప్పుడు ఈ వైర్ చేసుకున్నాం. ఈ ఛార్జింగ్ పెట్టుకునేది అంతే. ఇది అందరికి తెలిసింది గాయస్. ఇదైతే శాంపుల్ పేపర్ మనం చదువుకునేది. నార్మల్ చైనీస్లో ఇచ్చాడు. ఇదైతే నాకు అర్థం కాక గూగుల్ ట్రాన్స్లేట్ చేశాను గాయస్. ఇదిగోండి, ఇదైతే ఆండ్రాయిడ్కి ఐఓఎస్కి స్కాన్ చేసేది. మనదైతే ఆండ్రాయిడ్ కాబట్టి దీన్ని స్కాన్ చేసా ఫోన్పేలో. ఓపెన్ లింక్ అని వచ్చింది. మనం అది ఓపెన్ లింక్ చేస్తే ఒక యాప్ వచ్చింది. ఆ యాప్తో మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఈ డ్రోన్ని. ఇప్పుడైతే ఇట్లా వస్తుంది. ఫస్ట్ దీన్ని అయితే వైఫైతో కనెక్ట్ చేసుకోవాలి, బ్లూటూత్ అయితే అస్సలు కాదు. ఇదిగోండి, ఇక్కడైతే సెట్టింగ్ స్టార్ట్ వైఫై అని ఉంది. ఇంకా ఇక్కడేమో దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇంక ఈ బ్యాగ్ అయితే వాళ్ళే ఇచ్చేసారు గాయస్. ఇంకా అంతే. సో టేక్ కేర్ అండ్ bye bye guys. Thanks for watching.